ఈరోజు తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సైకినాలు చేసుకుందాం. ముందుగా కంట్రోల్ బియ్యం తీసుకొని 8 గంటలు నానబెట్టుకున్నాను. గిర్నీలో పిండి పట్టించాను. నేను 8 కిలోల పిండి తీసుకుంటున్నాను. 1 కేజీ నువ్వులు పోసుకుంటున్నా. 40 గ్రాముల ఓమ తీసుకుంటున్నా. తగినంత ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 2 చేతులతోటి కలుపుకోండి, మంచిగా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలపాలి. నీళ్లు కొన్ని పోసుకుంటా కలపాలి, ఎందుకంటే పిండి లూజ్ అవుతుంది. పిండి కలుపుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. తెలంగాణలో మేము మొదటి సైకినాన్ని ఇలా చేస్తాము. ఈ వీడియోలో చూపించినట్టుగా సైకినాలు పోసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ పసుపు కుంకుమ పెట్టిన పిండిని తులసమ్మ దగ్గర పెడతాము. ఇప్పుడు చేతిలోకి తీసుకొని ఏళ్ళ మధ్య సన్నగా చేసుకుంటూ పోసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా సైకినాలు పోసుకోవాలి. మీకు ఇలా పోసుకోవడం రాకపోతే మురుకుల పావుతోటి కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా పోసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్కు బొట్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ముక్కుడు పెట్టేసుకొని నూనె పోసుకోవాలి. ఇలా తడి లేకుండా చూసుకోవాలి. సైకినాలను ఒక ప్లేట్లకు తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేస్తున్నా. ఈ విధంగా గోలిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సైకినాలు రెడీ. ఇలా చేస్తే చాలు, రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.